ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో కేబినెట్ భేటీని నిర్వహించనున్నారు. ముఖ్యంగా రైతు భరోసాపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, చెప్పండి, తెలంగాణ కేబినెట్ భేటీలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి? అప్డేట్స్ ఏంటి? సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన తెలంగాణ సచివాలయంలో కేబినెట్ భేటీ జరగబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రైతు భరోసా. నిజానికి రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేయకపోవడం వల్ల ఈసారి వానాకాలంకు సంబంధించి రైతు భరోసా నిధులు విడుదల చేయలేదు. ప్రస్తుతం అది కొంత ఆలస్యమైనప్పటికీ ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకుని ఆ నిధుల విడుదలను సంక్రాంతి లోపు వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే విధి విధానాలకు సంబంధించి ఏం పెట్టబోతున్నారనే ఒక చర్చ అయితే జరుగుతుంది. నిజానికి దీనికి సీలింగ్ పెడతారని ఒక చర్చ ఉంటే దీంతో పాటు దాదాపుగా గత 9 ఏళ్లలో 22,000 కోట్ల రూపాయలు అనర్హులకు ఈ రైతు బంధు చెల్లించారనే ఆరోపణలు ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి సంబంధించి కొంత స్క్రూటినైజ్ చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. 5, 6, 7 తేదీల్లో 3 రోజుల పాటు కూడా ఈ దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపైన కూడా కేబినెట్ చర్చించబోతా ఉంది. దీంతో పాటు కొత్త రేషన్ కార్డుల జారీకి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ అధికారికంగా ఇప్పటివరకు ఎక్కడ కూడా చెప్పట్లేదు. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా ఈ రేషన్ కార్డులను ఇవ్వాలి, దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటనే దానిపైన కూడా ఈరోజు ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. నిజానికి సంక్రాంతి సమయంలో ఈ రేషన్ కార్డులు జారీ చేస్తాం, దీనికి సంబంధించి దరఖాస్తులు కూడా స్వీకరిస్తామని గతంలో సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినప్పటికీ దానికి సంబంధించి కార్యరూపం దాల్చలేదు. ఈరోజు దీనిపైన ఒక డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎట్ ది సేమ్ టైం రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఆర్థిక సాయం చేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చింది. దానికి అనుగుణంగా ఈ 12,000 ఆర్థిక సాయం ఏ విధంగా ఇవ్వాలనే దానిపైన ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోబోతా ఉంది. అయితే ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన జాబ్ కార్డ్స్ ఉంటాయి, వాటిని ప్రామాణికంగా తీసుకొని ఈ యొక్క రైతు కూలీలకు ఆర్థిక సహాయం చేయాలనేది ప్రభుత్వం ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంతోపాటు మాజీ ప్రధాని దివంగత నేత మన్మోహన్ సింగ్ మృతి పట్ల కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయనకు సంతాపం వ్యక్తం చేసింది. అయితే ఆ సందర్భంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆయన విగ్రహ ఏర్పాటు ఎక్కడ చేస్తామో ఎప్పటిలోకి చేస్తామనే ప్రకటనను ఈరోజు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మున్సిపాలిటీలో కొన్ని గ్రామాల విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. సిటీ సరౌండింగ్, హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న ఏవైతే కొన్ని గ్రామాలు ఉన్నాయో వాటిని స్థానిక మున్సిపాలిటీలో విలీనం చేయాలనే ఒక ప్రతిపాదనకు ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా ఇవే ప్రధాన ఎజెండాగా ఈరోజు ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కేబినెట్ తర్వాత కూడా ప్రస్తుతం రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కొంత పొలిటికల్ ఎజెండా కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. మంత్రులతో సీఎం ఈ అంశాలన్నిటిపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.